భారత్కి సంబంధించినటువంటి సరుకు రవాణా షిప్ని, భారత్కు వస్తున్నటువంటి షిప్ని దారిలో హౌతీ తీవ్రవాదుల తరహా దాడి అది ఇరానే చేయించింది హౌతీల చేత అని అమెరికా కూడా చెప్పినటువంటి ఇష్యూ. అయితే హౌతీలు కన్ఫర్మ్ చేయలేదు, ఇరాన్ మా దేశం నుంచి ఏం జరగలేదని చెప్పింది. కానీ దాని మీద ఒక దాడి జరిగింది, డ్రోన్ దాడి. దానివల్ల షిప్ ధ్వంసమైంది. ఆ టైంలో మన సైన్యం వెళ్ళి వాళ్ళని కాపాడి తీసుకొచ్చింది. కానీ దాంట్లో ఉన్నటువంటి వ్యాపారం అంతా నష్టపోయింది. ఇలాంటి దశలో ఇంతకుముందే చెప్పాను నేను ఒక వీడియోలో, నరేంద్ర మోడీ సర్కార్ కీలక ఆదేశాలు ఇచ్చింది. సబ్మెరైన్స్ని పేల్చగలిగినటువంటి ఎక్విప్మెంటు, ఏది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్తో కూడినటువంటి బ్రహ్మోస్ మిసైల్తో కూడినటువంటి 4 యుద్ధ నౌకల్ని పంపించిందన్న. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ ఎవరైతే భారత రక్షణ మంత్రి కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారో, ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ హ్యాస్ రియాక్టెడ్ టు ద డ్రోన్ అటాక్ ఆన్ ద షిప్ ఎంవి చంప్ ప్లూటో ఆఫ్ ద గుజరాత్ కోస్ట్. Rajnath Singh assured that India would find and punish the masterminds of the attack. He said, India will hunt down perpetrators even if they are at the bottom of the sea. The Indian Navy has deployed 3 warships in the Arabian Sea after a drone attack on December 23. Warships INS Mormugao, INS Kochi and INS Kolkata have been deployed to counterattacks along with the Navy's P-81 long-range పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది వరుసబెట్టి 3 యుద్ధ నౌకల పేర్లతో సహా అనౌన్స్ చేశారు. ఎక్కడున్నా సరే, సముద్రంలో ఆ మూలనున్నా సరే వదిలిపెట్టకుండా అటాక్ చేస్తామని తేల్చి చెప్పారు.